హలో నమస్తే ఆదాబ్. ఈరోజు ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్ అనేది అన్బాక్సింగ్ చూసేద్దాం. మేమైతే ప్రెషర్ కుక్కర్ కాంబో ప్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాము పీజియన్ వాళ్ళది. సో అదైతే మాకు 1300 రూపీస్ అయితే పడింది. దీంట్లో ఏంటంటే వాళ్ళు 3 కుక్కర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది 5 లీటర్స్, 3 లీటర్స్ అండ్ 2 లీటర్స్. ఇదేంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మాకైతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో అయితే 1300కి అయితే ఇచ్చారు అమెజాన్లో. సో ఫ్లిప్కార్ట్లో వాటిలో కూడా చెక్ చేసిన తర్వాత కూడా సంథింగ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఒక 50 రూపీస్ అంతే. కాబట్టి సో ఎక్కడైనా మీరైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం, ఇక్కడ ఒక 5 లీటర్స్ అంటే ఒక 2 kgs 1 kg కుక్ చేసుకోవాలేమో అనుకుంటారు కొంతమంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1 లీటర్ అంటే జస్ట్ 100 grams. సో 5 లీటర్స్ అంటే 500 grams మీన్స్ హాఫ్ కేజీ మాత్రమే దాంట్లో అయితే కుక్ చేసుకోగలము. అండ్ 3 లీటర్స్ అయితే 300 grams మీన్స్ పావు కిలో. అండ్ 2 లీటర్స్ అంటే 200 grams. సో అంత మాత్రమే దాంట్లో అయితే కుక్ చేసుకోగలము. అండ్ ఏంటంటే అలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది కుక్కర్స్ అనేది లాంగ్ లైఫ్ అయితే వస్తుంటాయి. ఏంటంటే కొంచెం ఎక్కువ యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్వాంటిటీ కొంచెం తక్కువ కాలం అనేది వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీతో యూస్ చేసుకోండి, మీకైతే ఆ ప్రెషర్ కుక్కర్ అనేది చాలా టైం అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి ఫిట్ చేయకుండా ఇచ్చారు హ్యాండిల్స్. సో మనమైతే ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అక్కడ స్టీల్ ఇచ్చారు కదా, స్టీల్ సంథింగ్ ఒక రబ్బర్ టైప్లో ఇచ్చారు. ఆ స్టీల్ ఏంటంటే ఆ రబ్బర్ ఒక హ్యాండిల్కి అనేది ఫిట్ చేసుకోవాలి ఫస్ట్. అట్లా ఫిట్ చేసుకున్న తర్వాత కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్కి అయితే ఇది ఫిట్ చేసుకోవాలి. ఇట్లా స్టీల్ ఇచ్చిందేమో కుక్కర్కి, అండ్ ఇది నార్మల్గా ఇచ్చారు కదా ఇదైతే ప్లేట్కి. ఇప్పుడు ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత స్టీల్ది కుక్కర్కి అయితే పెట్టుకొని 2 స్క్రూస్ అయితే ఇచ్చారు. దాన్ని పర్ఫెక్ట్గా ప్లేస్లో పెట్టుకొని ఆ 2 స్క్రూస్ అనేది పెట్టేసేసి ఫిట్ చేసేసుకోవడమే. లూజ్గా అయితే ఫిట్ చేసుకోవద్దు, ఎందుకంటే మేము కొంచెం లూజ్ అయింది మేము ఫిట్ చేసేటప్పుడు. సో ఏంటంటే మేము యూజ్ చేసేటప్పుడు అదంటే కొంచెం షేక్ అయినట్టు పడిపోబోయింది. సో అందుకని కొంచెం గట్టిగా అయితే ఫిట్ చేసుకోండి. సో మీకు అలాంటి ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి. సో సేమ్ ప్రాసెస్ ఫర్ 3 లీటర్స్ అండ్ 2 లీటర్స్ కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకటి ఉంది కదా, అది ప్లేట్కి అయితే ఫిట్ చేసేసుకుందాము. సేమ్ అదే విధంగా ఇక్కడ ప్లేట్కి అయితే పెట్టి ఒక స్క్రూ ఇచ్చారు. ఆ స్క్రూ పర్ఫెక్ట్ పొజిషన్ చూసుకొని మనం ఫిట్ చేసేసుకోవడమే. సో సేమ్ ప్రాసెస్ ఫర్ 3 లీటర్స్ అండ్ 2 లీటర్స్ కూడా. సేమ్ ఇప్పుడు ఏదైతే 5 లీటర్స్కి చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్ అండ్ సేమ్ అలాగే ఉంటుంది మిగతా 2 కుక్కర్స్ కూడా. అండ్ ఇది ఉంది కదా, ఇది విజిల్ పెట్టుకొని కొంచెం లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఫిట్ అవుతుంది. తీసుకోవాలనుకుంటే కొంచెం హార్డ్గా రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుంది. ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా కదా, సో అందుకని చెప్పి ఇది కొంచెం హార్డ్గా ఉంది. రిమూవ్ చేయడానికైనా సెట్ చేయడానికైనా యూస్ చేసే కొద్దీ కొంచెం అయితే లూజ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే ఇంకొక సైడ్ హ్యాండిల్ అనమాట. ఇది నార్మల్గా ఫ్లాట్గా ఉన్నదైతే పైకి రావాలి, అండ్ ఇక్కడ స్క్రూ లాగా కనిపిస్తుంది కదా అదైతే కిందకి వెళ్ళాలి. సో ఆ పొజిషన్లో అయితే మీరు ఫిట్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది స్క్రూ ఉన్నది కిందకి వెళ్ళాలి. సో ఇట్లా పెట్టుకొని ఒక స్క్రూ ఇచ్చారు, ఆ స్క్రూ పర్ఫెక్ట్ పొజిషన్ చూసుకొని ఫిట్ చేసేసుకోవడమే. సో ముందుగా చెప్పినట్టు సేమ్ ఫర్ 3 లీటర్స్ అండ్ 2 లీటర్స్ కూడా. అండ్ ఈ 5 లీటర్స్ అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్న నో ప్రాబ్లమ్.
3 లీటర్స్ అండ్ 2 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ సరిగ్గా కుక్ అవ్వకపోవడం ఆర్ మాడిపోవడం అట్లయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ అండ్ ఇక్కడ కుక్కర్కి కొంచెం ముందుకైతే అది ఉంది కదా, దీన్ని పర్ఫెక్ట్ పొజిషన్ చూసుకొని సెట్ చేసుకోవాలి. అక్కడ అనేది కొంచెం ప్రెస్ చేసేసుకొని హ్యాండిల్తో అయితే తిప్పేసుకోవాలి. సో మనకి ప్రెషర్ కుక్కర్ ఫిట్ అయిపోయింది. ఇది టుడే మన వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.